చూసినప్పుడల్లా నాకు యాంగ్జైటీ బిల్డప్ అయిపోతుంటుంది. అంటే ఏం పదాలు వాడతారో, ఏ భాషలో వాడతారో. సో అందరికీ నమస్కారం అండి. నైస్ బీయింగ్ హియర్ అరౌండ్ లంచ్ టైం. తొందరగా ఫినిష్ చేసుకుంటాను. మామూలుగా జాన్వి గారు ఎప్పుడు ఏం అడగరండి. ఇంత మాకు మైకిల్ ఆవిడ ప్రొడ్యూసరు. అలాంటిది ఈవెంట్ గురించి అడగగానే జాన్వి వేరే పని ఉంటుందేమో ఇంపార్టెంట్ అంటే ఆవిడ పెద్ద మెసేజ్ పెట్టారు. ఎంత కాంప్లికేటెడ్ బ్రిటిష్ ఇంగ్లీష్ పదాలు వాడారంటే ఆవిడ తిడుతున్నారా పొగుడుతున్నారా నాకు అర్థం అవడానికి ఒక 10 seconds అయింది. ఓకే, అర్థమైంది, డన్. ఇంత సింపుల్గా ఉండింది. సో జాన్వి, ఐఎమ్ రియలీ గ్లాడ్ యూ టుక్ ఇట్ అప్ సో పర్సనలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. టు ద ప్రొడ్యూసర్స్ వరుణ్ గారు అండ్ అభిషేక్ గారు, అందరూ చాలా పద్ధతైన గారు బ్యాచ్ టీమ్ అండి. అంటే వాళ్ళ వాయిస్ కూడా ఎవరు డెసిబల్ లెవెల్ 0.4 దాటలా. ఓకేనా, అందరూ చాలా బాగా చేశారు, మంచి ఫిల్మ్, కంఫర్టబుల్గా ఉంటుంది. సో వెనక నేను అప్పుడప్పుడు నేను ఇలాంటి ఈవెంట్కి వచ్చినప్పుడు నందిని ఉంటే నాకు అడ్వాంటేజ్ అంటే నేను చూసుకుంటా, ఓహో మనం ఈ మీటర్ మెయింటైన్ చేయాలా, ఒక బేస్ లెవెల్ సెట్ చేసి పెట్టేస్తుంది. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ అని. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నాగవంశీ గారు కంగ్రాచులేషన్స్ అండి. నేను ఊరిని జోక్ కర్లో నిజంగానే నేను మీరు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ అంటారని వెయిట్ చేసేలాగే జరిగింది. బట్ దట్ అ పార్ట్, జెన్యూన్లీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. బికాజ్ మీరు సిద్ధు అనే ఒక ఆర్టిస్ట్కి తన కళకి మీరు యూ రియలీ బ్యాక్ డెమ్ బిగ్ వై నో వాట్ యూవ్ డన్. అండ్ అది 100 కోట్లు చేయడం అనేది మామూలు ఫీట్ కాదు. యూవ్ క్రియేటెడ్ దట్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ బ్యాకింగ్ పీపుల్ లైక్ దాట్. నౌ కమింగ్ టు ఆనంద్ గారు, మీ స్పీచ్ చాలా బాగుండిందండి. మీరు ఫస్ట్ అంత రాసుకుని మీరు చదవడానికి వెళ్ళే ముందు నేను వెనక ఫోన్లో చూసా, 4-5 పారాగ్రాఫ్లు ఉండింది. నేను ఓహో టఫ్ జాబే అనుకున్నాను. యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్ దట్ యూ మేడ్ దట్ ఎఫర్ట్ టు స్పీక్ ఇన్ ద లాంగ్వేజ్ దట్ యూర్ రీచింగ్ అవుట్ టు. మై వెరీ డియర్ ఫ్రెండ్ జీవి. జీవి గారికి నాకు ఉన్నది ఏంటంటే, మేము ఎప్పుడు వర్క్ కన్నా ఎక్కువ అవుట్ సైడ్ ఫ్రెండ్స్ ఎక్కువ అండి. మేము వర్క్లో కలిసింది క్యాప్టెన్ మిర్రర్ కూడా మేబీ దాని గురించి ఒక 20 minutes కలిసి ఉంటాం. అండ్ క్యాప్టెన్ మిర్రర్ నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ అయిందంటే, అక్రాస్ రీజన్స్ థియేట్రికల్ రెస్పాన్స్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట 2 చోట్ల ఒక రెస్పాన్స్ వచ్చిందండి. మన క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు అలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకి ఒక ఐహి వస్తుంది. బట్ మనం ఆనెస్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది కెమెరామ్యాన్ డైరెక్టర్ పెట్టిన షాట్, ఆయన ఇచ్చిన సౌండ్. సో థ్యాంక్ యూ బ్రదర్, ఇట్ గేవ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దాట్. అండ్ మేము ఎప్పుడు కానీ ఇక్కడ మీరు ఇంత సైలెంట్గా అమాయకంగా మాడుతున్నారండి. ఆయన పెద్ద వీడియో గేమ్ ఫ్యానటిక్. ఆయనతో మీరు ఆడనే లేరు. ఆ కాల్ ఆఫ్ డ్యూటీ అనే గేము మీరు దిగారంటే 4వ సెకండ్ డెడ్. ఎక్కడి నుంచి కాల్స్తున్నాడో అర్థం కాదు. ఓకేనా, ఆయన వల్ల ఒక గేమే నేను ఆడడం మానేసా. నా వల్ల ఇది కావట్లేదు, నేను దాకోలేకపోతున్నాను. అండ్ ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ యాక్టింగ్ అండి. ఎందుకంటే ఆయనకి నిజంగానే నిద్ర ఉండదు. అండ్ నాన్ స్టాప్గా యాక్టర్గానే షూట్ చేస్తుంటారు, మ్యూజిక్ డైరెక్టర్గానే పనిచేస్తుంటారు. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు కూడా చాలా రియలిస్టిక్ యాక్టింగ్ చేశారని చెప్పారు. సో అండ్ ఇలా రియలిస్టిక్ యాక్షన్ అని చెప్పి, బట్ దట్ అ పార్ట్, మామూలుగా నన్ను అంటారు నేను ఎప్పుడు డైరెక్టర్ని కథలు ఎత్తుక్కుంటానని. అలాంటిది ఐశ్వర్య ఎప్పుడు ఎతుకుతూ ఉంటారు. అంటే నేను ఎప్పుడు కలిసినా కూడా తన చేతిలో 4 డైరెక్టర్ 4 కథలు ఉంటాయి, అన్ని వెరీ జానర్స్లో ఉంటాయి. అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ టాలెంట్ షీ ఈస్ అండ్ ద వే షీ పిక్స్ అప్ డైరెక్టర్స్, ఐ రియలీ విష్ ఐ లెర్న్ సమ్ 50% ఆఫ్ ఇట్. ఎందుకంటే నాకు ఒక జానర్ దాటాక నాకు అర్థం కాదు. ఓకే, ఇంతకు పైన మనకు అర్థం కాని కంటెంట్ మనం వెళ్ళాం అనుకుంటాం. అది ది వే షీ జడ్జెస్ ఇట్ అండ్ పిక్స్ దెమ్ అప్ ఈజ్ రియలీ నైస్. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. April 12th సినిమా తప్పకుండా థియేటర్లో చూడండి. డియర్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు నందిని. మ్యూజిక్ డైరెక్టర్గా హీరోగా మన ముందుకు వస్తున్న జీవి ప్రకాష్ కుమార్ విల్ స్పీక్ నౌ. హాయ్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. First, I would like to thank Naga Chaitanya sir for dubbing the voiceover for our film. Very, very sweet of him. For a big star to come and help a small film was very, very, I'm grateful to him. Thank you so much. Thanks to our producers, Varun sir, Abhishek sir and all of them. Thanks to Anand for considering me for this project. Thanks to Aishu. And then thanks to all who have come, like Sandeep bro, Nandini ma'am, and my favorite Vamsi sir and Venki bro. Sir, promotion for Telugu. Sir, for Lucky Bhaskar, every promotion I'll be here, sir. I'm going to stay here. So I've almost worked with 3 of them here. Like Vamsi sir, I worked on 2-3 films with him, and now Lucky Bhaskar, I'm doing music. And then for Sandeep, I worked on Captain Miller with him. So I'm very grateful to them for coming here. Thanks Janvi for coming, and thanks to Rohini ma'am. She was a great co-artist. It was lovely to work. This film is a very relatable film. In everyone's house there will be some scene or something which is you are going to relate to. Maybe your father, your wife, your cousins or something. Every scene or somewhere you will be relating it to your real life. It's a nice sweet film with good emotions. I think you all will like it, and do watch it in theaters. Support us.
I hope the film does well for all of us. Thank you. Thanks, Aishu, for recommending me for this film. No, I can't think about a better choice for this film because నేను మీరందరూ గజనీ సినిమా చూస్తుంటారు అనుకుంటాను కదా. అసన్ గారు చెప్తారు, నేను సంజయ్ని హాయ్ అలా చూసాను లాగా నేను ఐ మెట్ జీవి ఆన్ అ ఫ్లైట్. ఐ డోంట్ నో అది ఎట్లాగా వీ నెవర్ ఎక్స్చేంజ్డ్ ఆర్ సీట్ నంబర్స్ కానీ ఏది ఎక్స్చేంజ్ చేయాల. రైట్ నెక్స్ట్ టు మీ వాజ్ జీవి అండ్ దెన్ వీ వర్ జస్ట్ చాటింగ్ అండ్ దెన్ ఊరికే మాటల్లో వీ షుడ్ వర్క్ ఆన్ సంథింగ్ అని చెప్తే దట్ టైమ్ ఐ హ్యాడ్ this project and I told GV మీరు వినండి అనేసి. ఆయన First, I was doubtful when she sent the script because when Aishu is doing a film, every main thing will be for her, and I thought I'll have some 20 minutes role or 25 minutes role. I was doubtful. I wanted to say no. I was like, okay, you come, I listen. So after during the interval point, I got moved and I was in tears when listening to the script. I said, sir, I'm doing this film. Please don't think of anyone else. We'll start the second half. Then Anand wanted to skip the second half and go because he already got okayed and all. I was like, come on, man, finish it off and go. And then that's how this film happened. So I really love the script. I think it will do well. Like, like some scripts when we listen, we'll have that spark. Like Raja Rani, when I heard the script, I really liked it. Trisha Nayantara, when I heard, I really liked it. Like Sivappu Manjal Pachai, the film me and Siddharth we did, I really liked it. Like that, I really liked the script. So I think it will do well. Let's see. Thank you. And I really forgot to thank my good friend Sandeep Kishan, who's always been a support for me. I know. Andarki namaskaram. So again, నేను ఒక ఐ థింక్ ఇప్పుడు దాకా 4 ఫిల్మ్స్ చేశాను తెలుగులో. అండ్ ఇది స్ట్రైట్ ఫిల్మ్ కాకపోయినా ఇట్స్ డబ్బింగ్ ఫిల్మ్ లైక్ బట్ ఇట్స్ తమిళ్లో మేము సింగ్ సౌండ్ చేసాం అండ్ తెలుగులో డబ్ చేసాం. తెలుగు బీయింగ్ మై మదర్ టంగ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, వై ఆంట్ యూ నాట్ డూయింగ్ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ అనేసి. బట్ తెలుగు ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ దట్ ఇఫ్ ద స్క్రిప్ట్ అండ్ ఇఫ్ ద రోల్ ఈజ్ రియలీ గుడ్ అయితే చేద్దామని ఆలోచించాను. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ రైట్ స్క్రిప్ట్స్. బట్ డియర్ ఈజ్ గోయింగ్ టు బీ నందిని గారు చెప్పినట్టు తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఏ సినిమా లాంగ్వేజ్లో అయినా కూడా తెలుగులో డబ్ చేస్తే మంచి కంటెంట్ అయితే ఇట్ విల్ డెఫినెట్లీ డూ వెల్. సో ఆ బిలీఫ్తో వీఆర్ ఆల్సో కమింగ్, వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ప్రెజెంట్ యూ డియర్ ఇన్ తెలుగు. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ జాన్వి మ్యామ్, thank you Nandini garu and all my producers and my hero GV, who was great support in the film. And I think and I hope you will love our performance. And Rohini ma'am is also here. Kachitanga మీ సపోర్ట్ మా డియర్ సినిమాకి చూపియండి. And special thanks to my director Anand. Me and Anand have like a long journey. Please come here Anand. Because నాకు తిన 3 years back కథ చెప్పారు ఆనంద్. అండ్ హీ టోల్డ్ మీ వన్ థింగ్, నేను కథ రాసుకున్నప్పుడు నాకు ఫస్ట్ థింగ్ వచ్చింది, మీరే వచ్చారు, ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ఎనీ అదర్ యాక్టర్ అని చెప్పారు. థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ దట్. అండ్ దీపిక ఈ క్యారెక్టర్ ఈజ్ always going to be very very special to me. And Anand has put in his heart and soul for this film. And he's done to the reality అని చెప్పచ్చు. ఇట్స్ వెరీ రియల్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఒక స్మైల్తో వెళ్తారు ఖచ్చితంగా. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సపోర్ట్ చేయండి, చూడండి, మంచిగా రివ్యూ రాయండి, సమ్మర్ బ్లాక్ బస్టర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్. యా కాదు, జాన్వి గారు మాట్లాడిన నాకు చాలా రోజులైందేమో. ఓకే, నౌ ఐ రిక్వెస్ట్, మరి ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లో ఒకరు వెంకీ అట్లూరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. అండ్ ఈ ఫంక్షన్కి నేను రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వరుణ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫర్ లాస్ట్ 15 years. అండ్ జీవితో నేను 2వ సినిమా చేస్తున్నాను. జీవితో నాకు నచ్చింది ఏంటంటే, తిను యాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్కసారి నైట్ అలా షిఫ్ట్ అయ్యి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగానే ఎప్పుడు నన్ను వెయిట్ చేయించలే. అండ్ నాకు ఎప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యూన్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఈరోజు ఇక్కడ 2 ట్యూన్స్ విన్నాం, 2 సాంగ్స్ విన్నాం, అద్భుతంగా ఉన్నాయి. అలా కిల్చిట రియలీ. అండ్ ట్రైలర్ చూసాం, నాగ చైతన్య గారి వాయిస్ నాకు సర్ప్రైజ్, చాలా బాగుంది. టీజర్ ట్రైలర్ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంది, కంటెంట్ కొత్తగా ఉంది. గురక పెడతాం అనేది ఫన్నీగా అనిపించినా సరే, నిద్ర అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది ఎవరు డిస్టర్బ్ చేసినా ముందు వాడిని కొట్టాలనిపిస్తుంది. సో అలాంటి ఒక క్యారెక్టర్ నిజంగా ఐశ్వర్య మీరు చేసింది చాలా గ్రేట్.
ఆయన కొట్టారు లేదు చెప్పండి. సో అగైన్ అమ్మాయిలు అంతే. సో అండ్ ఐశ్వర్య చాలాసార్లు తనే చెప్పుద్ది, నేను చెప్తున్నాను, మన తెలుగు అమ్మాయి. ఈ సినిమాతో నిజంగా ఇక్కడ పాతుకుపోవాలని విష్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు అభిషేక్ అండ్ ఆనంద్. నిజంగా తెలుగులో నేను సర్చ్ చేసినప్పుడు కూడా నేను తమిళ్ ఎంత బాగా మాట్లాడలేదు. సో యూ డిడ్ అ మచ్ బెటర్ జాబ్ అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే డియర్ కూడా తెలుగులో ఐ విష్ ఇట్స్ హీస్ బిగ్ సక్సెస్. అండ్ అభిషేక్, వరుణ్ అండ్ ఎవ్రీ వన్, మ్యామ్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందిని రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అదే కదా, స్పీచ్ కోసం వెయిటింగ్ అందరూ ఈగర్లీ. కంగ్రాట్స్ వరుణ్, ఐ మీన్ హిస్ క్లోజ్ కజిన్. మా జీవికి మా సినిమాకి ప్రమోషన్ ఎప్పుడు రాలేదు, అతని సినిమా ప్రమోషన్కి మేము రావాల్సి వచ్చింది తప్పక. 2 సినిమాలు చేసినా మా సినిమా ఒక ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పుడు దాకా అటెండ్ అవ్వలేదు. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఆల్ ది బెస్ట్ వరుణ్, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, మీరు కంప్లైంట్ ఇచ్చినట్టుంది.